అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. రాలిపోయిన ఆకులపై కాస్త మర్యాదగా నడవండి. ఒకప్పుడు అవి కూడా మీకు నీడనిచ్చాయని మరవకండి. ఛార్జింగ్ అయిపోతే ఫోన్ పక్కన పడేసినంత ఈజీగా అవసరం తీరిపోతే మనుషుల్ని బంధాల్ని కూడా వదిలేస్తున్నారు కొందరు మనుషులు. తానే అడవికి రాజు అని గుర్తు చెయ్యడానికి సింహానికి చాటింపు అక్కర్లేదు, గర్జన చాలు. నీ ఎదురుగా నిల్చొని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడడం చేతకాని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు. అలాంటి వారెప్పుడు జీవితంలో వెనకే ఉంటారు. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. శాంత గుణంతో కోపాన్ని, చెడును మంచితో, పిసినిగొట్టుతనాన్ని ఉదార గుణంతో, అతివాగుడుతనాన్ని నిజంతో అధిగమించండి. మనిషి తన తప్పులను దిద్దుకునే సమయంలో నీటిలాగా సరళంగా సాగాలి. వ్యక్తిత్వాన్ని నింపుకునే సమయంలో వజ్రంలాగా చలించకుండా ఉండాలి. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు, జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమి ఎరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. సరదాలకు ఖర్చు పెట్టే స్థాయి నుండి రూపాయి ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావంటే నీకు ఉన్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్లే. నటించే బంధాలన్నీ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే వాళ్ళనే బాగా నమ్ముతాం. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వాళ్ళను కోల్పోతాం. నీ మనసులో ఎన్ని కష్టాలు అలజడులు చెలరేగినా బయటపడకుండా సముద్రం వలె ఎప్పుడూ గంభీరంగా ఉండడం అలవాటు చేసుకో. మధ్యతరగతి కుటుంబాలకు సమస్యలనేవి ఇంట్లో నిత్యావసర సరుకుల్లాంటివి, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒక్క నమ్మకద్రోహి 100 కోట్ల మంది ఉగ్రవాదులతో సమానం. జీవితం నిన్ను కష్టమనే శిఖరం చివరి అంచుకు తోసినా భయపడకు. సరిగ్గా చివరి నిమిషంలో నిన్ను పడిపోకుండా నీ భుజం పట్టుకొని ఆపగలదు, లేదా నీకు ఎగరడానికి కావలసిన రెక్కలు ఇవ్వగలదు నేస్తమా. అదే జీవితం. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతాయి. నీతిమంతుడు మంచినీరు లాంటివాడు, ఎప్పుడూ ఎదుటివాడి మంచినే కోరుతాడు, చెడును ఛేదిస్తాడు, మంచిని మాత్రమే ఆస్వాదిస్తాడు. ధనవంతుడిలా బ్రతకాలని ఆశ వద్దు. చచ్చేదాకా ఒకరి ముందు చేయి చాచకుండా బ్రతకాలని ఆశపడు. ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది, ఆ పక్షి చనిపోయినప్పుడు దానిని చీమలు తింటాయి. కాలం పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నా బిందెడు మంచినీళ్లకు విలువ. అలాగే నీ దగ్గర డబ్బులెన్ని ఉన్నా నీలో ఉన్న మంచితనానికే విలువెక్కువ. జీవితం అంటే ఎదుటివారిని సంతోషపెట్టడం కాదు, తమ సంతోషాలను ఎదుటివారితో పంచుకోవడం. చూసిన ప్రతి అమ్మాయిని పరిచయం చేసుకోవాలనుకోవడం ఆకర్షణ. మగాడు ఏ అందమైన అమ్మాయిని చూసినా వాడికి ప్రేమించే అమ్మాయి గుర్తుకు రావడం నిజమైన ప్రేమ.